హలో అండి. ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 73వ భాగం. రచయిత వనజ గారు. ఇక జ్వాల ఆద్యని టచ్ చేస్తుంది అనగా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి పాపని చేతిలోకి తీసుకుని జాహ్నవి మళ్ళీ ఏం చేయాలని చూస్తున్నామని కోపంగా నిలదీసింది. మామూలుగా అయితే ఏమో కానీ ఇప్పుడు జాహ్నవి గట్టిగా అరిచి తనని తక్కువ చేసి చూసేసరికి తట్టుకోలేకపోయింది జ్వాల. అందుకే ఆ నోట్లో వేసుకుని నమిలి మింగేయడానికి దగ్గరికి వచ్చాను అంది. నువ్వు ఆ పని చేసినా చేస్తావులే గాని వెళ్ళు వెళ్ళు, నీ పనేదో నువ్వు చూసుకో, పిల్లల జోలికి మాత్రం రావడానికి ట్రై చేయకంటూ ఆద్యం తీసుకుని తమ రూమ్ లోకి వెళ్ళిపోయింది జాహ్నవి. అర్జున్ సీరియల్కి సెండ్ ఆఫ్ ఇచ్చి లోపలికి వచ్చిన అభి జానకిలకి జాహ్నవి ఆద్య హాల్లో మిస్ అవడంతో జాహ్నవి తీసుకెళ్ళుంటుంది అనుకుని సైలెంట్ అయిపోతే వాళ్ళందరినీ చూసి తను డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది జ్వాల. ఏవైనా ఉన్నాయా అని చూస్తే అప్పటికే పని మనుషులన్నీ తీసేసి ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకొని బాసన్లు కూడా తోమేసింది. డైనింగ్ టేబుల్ మొత్తం ఖాళీగా ఉండడంతో ఖాళీగా ఉన్న తన కడుపుని తడుముకొని ఒక యాపిల్ ప్లేట్ కత్తి తెచ్చుకొని రూమ్ లోకి వెళ్ళి అయాన్ ముఖం ఏం చూస్తాననుకుందో ఏమో గార్డెన్ లో కూర్చొని యాపిల్ ని కట్ చేసుకుంటూ ఉంది జ్వాల. సడన్ గా తన మీదకి బాల్ రావడంతో ఎవరి ఉంటారని చుట్టూ చూసిన తనకి ఆదిత్య ఆడుకుంటూ కనిపించడంతో వాడు విసిరేసిన బాల్ ని అది అని గెస్ట్ చేసి దాని చేతిలోకి తీసుకొని ఆదిత్యని రమ్మని పిలిచింది జ్వాల. వాడు బ్యాట్ అక్కడ పడేసి జ్వాల దగ్గరికి రావడంతో బాల్ కంటే ముందే కట్ చేసిన యాపిల్ ముక్కిచ్చింది జ్వాల. పిల్లలకి అదే పనిగా తినిపిస్తే నోటికి పట్టదు, కానీ ఇలా ఆటల మధ్యలో తినిపిస్తే తింటారు కదా. సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా యూజ్ అయ్యి ఆదిత్య జ్వాల ఇచ్చిన యాపిల్ పీస్ తీసుకుంటూ ఉంటే సడన్ గా అది కాస్త కింద పడిపోవడంతో ఆదిత్య ఏమో అనుకుని తన బాల్ తీసుకుని పరిగెడితే పిల్లాడిని ఏం చేయాలనుకుంటున్నావు, ఆ యాపిల్ ఏమైనా కలిపావా అంటూ తగులుకుంది మాన్సి. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అంటూ జ్వాల అంటే నువ్వు చేసిందే మాట్లాడుతున్నా, ఇంతవరకు నీ లైఫ్ లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు కదా, మరి ఇప్పుడేంటి కొత్తగా వాడికి తిండి పెట్టడం అంటే ఏదో కలిపావనే కదా దాని అర్థం. ప్లీజ్ వాళ్ళ ఇప్పుడిప్పుడే అన్నయ్య వదిన హ్యాపీగా ఉంటున్నారు, నువ్వు మళ్ళీ ఆ సంతోషాన్ని వాళ్ళకి దూరం చెయ్యకు అని చెప్పేసి ఆదిత్య కూడా లోపలికి రమ్మని వెళ్ళిపోయింది మానసి. ఇక చేతుల్లో ఉన్న యాపిల్ కూడా ముళ్ళ పండులాగే అనిపించడంతో దాన్ని అక్కడ వదిలేసి లోపలికి వెళ్ళిపోయింది జ్వాల. అర్జున్ ఫ్యామిలీకి బాగా చెప్పేసి రూమ్ లోకి వచ్చిన అయాన్ ఇక సాయంత్రం పూట ఏం పడుకుంటామని ఏదో బుక్ చదువుకుంటూ ఉంటే అతని మీద యుద్ధానికి సిద్ధమైంది జ్వాల. బుసలు కొడుతూ వాకిట్లో నిలబడిన ఆమెని కనీసం దేకకుండా తన పాటికి తన బుక్ లో లీనమైపోయాడు అయాన్. అయాన్ అంటూ ఆమె సహనం నశించి అరిచే వరకు అలాగే ఉన్న అతడు జ్వాల అరుపుతో ఒక చెవి రుత్తుకుంటూ ఉష్ ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు, ఇక్కడే ఉన్నాను కదా అంటూ అయాన్ అరిస్తే నిన్ను అసలు నా మెడలో తాళెందుకు కట్టావురా అంటూ ఒక అడుగు, నన్నెందుకు ఇక్కడికి వచ్చేలా చేశావురా అంటూ ఇంకో అడుగు, నీ అండర్లో ఎవరిని అడిగి పడేసుకున్నావంటూ ఇంకో అడుగు, ఇక్కడ పడేసి నన్ను అందరితో మాటలు పడేలా చేస్తున్నావంటూ చివరి అడుగు కూడా వేసి తెలియకుండానే అయాన్కి చాలా దగ్గరగా వెళ్ళిపోయింది జ్వాల. ఇప్పుడు నీ బాధ ఏంటి అంటూ అయాన్ కూడా బుక్ పెట్టి అడగటంతో ఆదిత్య దగ్గర జరిగింది చెప్పిన ఆమె, సర్జరీ చేసావు కదా ఎలా ఉందో అని చూడటానికి ఆద్యకి దగ్గరగా వెళ్ళాను, నా పాటికి నేనుంటే వాడే నా దగ్గరికి బాల్ వేశాడు, పిల్లాడు కదా అని ఒక యాపిల్ పీస్ కట్ చేసి ఇచ్చాను, అంతలో దానికి నేనేమైనా మీ అందరికీ పిల్లల్ని ఎత్తుకెళ్లే దానిలా చంపేసి దానిలా కనిపిస్తున్నానా అంటూ గట్టిగా అరుస్తూ ఉంది జ్వాల. నమ్మకం ఆల్రెడీ ఉంది, తర్వాత పోగొట్టుకుంటేనే ఇంకోసారి నమ్మడం కష్టం, అలాంటిది తమరి మీద ఎవరెస్ట్ అంత హైట్ లో అపనమ్మకం ఉంది, ఇంకా అలాంటప్పుడు నిన్నెవరూ నమ్మరు అని అంటూ అయాన్ డిక్లేర్ చేసేసరికి కోపానికి బాధకి మధ్యలో ఇంకా అయాన్తో వాదించలేక ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది జ్వాల. ఒక 5 సెకండ్లు ఆమె వెళ్ళిన వైపే చూసిన అయాన్ భుజాలు ఎగరేసి ఆదిత్య కోసం బయటికి వెళ్ళిపోయాడు. అందరూ డిన్నర్ చేశాక ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ముసలి వాళ్ళందరూ ఎవరెవరి రూమ్స్ లో వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి నిద్రపోయాక ముందుగా మనం నవజంట కశ్యప్ మానసుల దగ్గరికి వస్తే కశ్యప్ ఆత్మపక్షని అందరికీ తెలిసిందే కాబట్టి ఆ రోజుకి వద్దు అన్న మానసిని గడ్డం పట్టుకొని మరీ బ్రతిమలాడి బామాడి ఒప్పించుకొని సరసాలు బెడ్ మీద యుద్ధాలయ్యాక ఆమెను తన బాహువుల్లో దాచేసి పబ్బున్నాడు. ఇక అయాన్ జ్వాల రూమ్ దగ్గరికి వస్తే అతడు ఫాస్ట్ గా పడుకున్నాడు, పొద్దున్నే మళ్ళీ హాస్పిటల్కి వెళ్లాలని. జ్వాల మాత్రం ఆలోచిస్తూ తన తాతయ్య కాల్ చేద్దాం అనుకుంది, కానీ టెన్షన్ వల్ల లేక తన మనసే స్థిమితంగా లేకపోవడం వల్లనో ఆ పని విరమించుకొని ఆలోచిస్తూనే కళ్ళు మూసి జానెడు అయాన్ వైపుకే చూస్తూ జరిగిపోయింది నిద్రలో. మరి అజిత్ జాహ్నవిలైతే ఫస్ట్ హనీమూన్ పెళ్ళైన 2 ఏళ్లకు వెళ్లడంతో ఇంకేం చేయలేక దాన్నే అసలు హనీమూన్ అనుకున్న అజిత్ జాహ్నవిని అన్ని విధాలుగా కంఫర్ట్ గా ఉంచడంతో ఆమెకు దగ్గర అవడంతో ఇప్పుడు కూడా జాహ్నవిని ఎలా అప్రోచ్ అవ్వాలని ఆలోచిస్తున్న అజిత్ కి ఆమె మిల్క్ గ్లాస్ తో రూమ్ లోకి రావడంతో
సగం కన్ఫర్మేషన్ రావడంతో పాల గ్లాస్ తీసుకుంటూ టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు అజిత్. హా అని చెప్పి అతనికి ఇంకో సైడ్ కూర్చుంటూ అజిత్ భుజం మీద తలవాల్చి మాటలు చెప్పడం స్టార్ట్ చేసింది జాహ్నవి. ఆదిత్య చేసే పనులు, వాడి మాటలు, అల్లరి అన్నీ కూడా ఆమె చెప్తుంటే జాహ్నవి నోటి మీద వేలేసిన అజిత్ ఉష్ అని అంటూ రోజు రోజుకి ఆ కృష్ణుణ్ణి పెంచిన యశోద అయిపోతున్నావు కదా జాహ్నవి అంటే, అలా అయినా వాడికి అమ్మగా ఉంటే చాలు అని అంటూ ఉంటే చిరుకోపంగా చూస్తూ ఉన్న అజిత్ చెంప మీద ముద్దు పెట్టుకుంది జాహ్నవి. అతని పెదవుల స్థానం మాత్రం ఆమె అదరాల మీద ప్రారంభమై పయనిస్తూ ఉంటే ఉక్కిరి బిక్కిరైపోయింది జాహ్నవి. ఇక ఫైనల్ గా మన అభి జానకిల రూమ్ వైపు తొంగి చూస్తే ఆదిత్య నిద్రపోతూ ఉన్నా కూడా నిద్రపోని ఆర్జనే చూస్తూ, బంగారం ఇంకా నిద్రపోవా నాన్న, టాబ్లెట్స్ వేసుకున్నావు కదా అంటూ జానకి అంటూ ఉంటే పడుకున్న ఆర్జ మళ్ళీ పైకి లేస్తూ, నో మా, నాకు నిద్ర రావడం లేదు, డాడీ ఎక్కడా అంటూ రూమ్ అంతా కూడా చూస్తోంది ఆర్జ. ఏం చెప్తుంది పాపం జానకి? తనకి ఫీడింగ్ టాబ్లెట్స్ వల్ల ఒంట్లో జరిగే మార్పులని తను ఆపలేకుంది. కానీ సొల్యూషన్ మాత్రం అభినే అని తెలుసుకున్నాక పిల్లల్ని త్వరగా పడుకోబెట్టి అభి ఒళ్ళో ఉదికిపోవాలనుకుంటూ రెడీ అయ్యేసి నిద్రపుచ్చుతూ ఉంటే ఆదిత్య నిద్రపోయిన ఆర్జ మాత్రం నిద్రపోలేదు. నా చిన్ని కునవు కదూ, నా చిట్టి పాపవి కదూ అంటూ జానకి ఎంత చెప్తున్నా కూడా పడుకున్నది మళ్ళీ స్ప్రింగ్ లాగా లేచి కూర్చోవడంతో, ప్లీజ్ నాన్న పడుకో అంటూ జానకి ఇంకా భంగపెడుతూ ఉంటే, నోమా, నాన్నొస్తేనే పడుకుంటా అంటూ ఆద్య చేస్తున్న అల్లరికి ఆదిత్య కూడా డిస్టర్బ్ అయి మేల్కోవడంతో జానకి పిక్కమొహం వేసేలోపు, గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మెరిసే కూచిపూడి అని అంటూ బాల్కనీ నుండి సౌండ్ వస్తూ ఉండడంతో సింగిల్ హ్యాండ్ మీదే జంప్ చేసిన ఆర్జని క్యాచ్ పట్టుకున్నాడు అభి. ఆర్జని భుజం మీదకెత్తుకొని అభి పాడుతూ ఉంటే మూతి తిప్పుకొని ఆదిత్యని జోకొడుతోంది జానకి. చిందాడి చిందాడి తుల్లిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి అంటూ జానకి వైపు తిప్పడంతో నిజంగానే కోపంగా చూసింది జానకి. ఇందాక అంతా ఎంత గోల చేసింది, ఇప్పుడు నాన్న పాట పాడుతూనే సైలెంట్ గా భుజం ఎక్కేసిందన్న ఇదితో. వద్దంటే వినవి పగలంతా పాడి, ముద్దైనా తినవి పరిగెత్తి పైడి అంటూ అవి మళ్ళీ పాడేసరికి ఆ లైన్స్ లో అర్థం తనకి తెలిసిన ఆర్జ, నేను అన్నం తిన్నాను డాడీ అంటూ ఉంటే చిరునవ్వుతో అలాగే భుజం మీదకి ఆర్జ తల ఉంచుకొని భుజం మీద జోకొడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అభి. బాల్కనీలోకి వెళ్ళి చిలకల్లి చెవిలో ఎన్నో గోసులాడి, పడుకోవే పన్నెండైనా ఏం చెయ్యాలి అంటూ అభి పాడుతూ ఉంటే మెల్లిగా కన్ను కొరకటం స్టార్ట్ చేసింది ఆర్జ. ఆల్రెడీ సగం స్లీప్ లో ఉన్న ఆద్య చేసిన అల్లరికి కళ్ళు తెరిచాడు అంతే తప్ప దానికి మళ్ళీ అటు ఇటు తిరుగుతూ జోకొట్టడంతో మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి అని పాట పాడుతూ అలాగే అభి తన జీవితాన్ని కూడా కలిపి పాడుతూ ఉంటే అతని కంట్లో తనకే తెలియకుండా నీటి చెమ్మ అలుముకుంది. ఆద్య నిద్రపోయిందని కన్ఫర్మ్ అయ్యాక కనీసం బెడ్ మీద కూడా పెట్టకుండా తన మీదే ఉంచుకొని జోకొడుతూ రాత్రంతా అలాగే ఉన్నాడు అభి. జానకి వాళ్ళిద్దరిని అలా చూస్తూ డిస్టర్బ్ చేయకుండా ఆదిత్యకి దగ్గరగా జరిగి, నన్ను కూడా మా నాన్న అలాగే చూసుకునేవారేమో అంటూ తలుచుకోగానే ఇంట్లో ఉన్న ఉమా జగదీష్ అని మనసు ప్రశ్నిస్తే మైండ్ మాత్రం ఫోటోలో చూసిన జోన్స్ రూపమే గుర్తు తెచ్చుకుంది. అలా వీళ్ళ నలుగురికి ఆ రాత్రి గడిచింది. ఎవరికి ఎన్ని జరిగినా ఏం చేసినా రోజులు గడవకుండా ఆగవు కాబట్టి అభి స్కూల్స్ పనులు, అజిత్ కశ్యప్ ఆఫీస్లో, అయాన్ హాస్పిటల్లో ఫుల్ బిజీ అయిపోయారు. 1 వీక్ ఎవరికి తెలియకుండానే అయిపోయింది. ఆ రోజు సండే అవడంతో పొద్దున్నే అభి జానకిలతో పాటు తనకి డ్యూటీ లేకపోయినా కూడా హాస్పిటల్కి బయలుదేరాడు అయాన్. ఆర్తికి చేయాల్సిన చెకప్స్ అన్ని అయిపోయాక ఆమె పర్ఫెక్ట్ అనిపించాక చెయ్యి వైపు చూసిన అయాన్కి ఆ కుట్లు మొత్తం స్కిన్లో డైజెస్ట్ అయిపోవడంతో ఇంకేం ప్రాబ్లం లేదు. యాజ్ యూజువల్ ఆదిత్యలాగే మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెడుతూ ఉంటే సరిపోతుంది. ఇక లైఫ్లో తనకి ఎలాంటి ప్రమాదం లేదని హెల్త్ పరంగా అంటూ అయాన్ డిక్లేర్ చేయడంతో అభి జానకిలు సంతోషంగా ఒకరి ముఖం ఒకరు చూసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరారు. అయాన్ కూడా వీళ్ళతో పాటు వచ్చేసరికి హాల్లో ఆదిత్యతో ఆడుకుంటూ కనిపించింది 7 సంవత్సరాల స్వీటీ. జానకి ఇంకా అయాన్లకు ఆ పాప ఎవరో తెలియదు. తెలిసిన అభి మాత్రం స్వీటీ ఎప్పుడొచ్చావురా అంటూ పిలిచేసరికి అతని వైపు చూసిన స్వీటీ అభి కంటే ముందే పిన్ని అంటూ జానకిని చుట్టేసింది. అయోమయంగానే ఆ పాప తల నిమిరిన జానకి బుగ్గలాగుతూ ఎవరన్నట్లు అభి వంక చూస్తూ ఉంటే
మొన్న మీ అమ్మ నాన్నతో పాటు వచ్చింది కదా జగతి, మీ అక్క, తన కూతురే స్వీటీ అని అభి క్లియర్గా చెప్పడంతో తనకి కూడా కూతురే అవుతుంది కాబట్టి సంతోషంగా బుగ్గలు లాగుతూ ఎలా ఉన్నావు మా అని అడిగింది జానకి. 7 ఇయర్స్ కాబట్టి ఆ మాత్రం అర్థం చేసుకోగలిగిన స్వీటీ, బాబాయ్ పిన్నికి ఎందుకు నా గురించి చెప్తున్నావు, నేనెవరో తనకి తెలియదా ఏంటి అని అడగటంతో 2 ఇయర్స్ అయిపోయింది కదా, అందుకే మర్చిపోయిందేమోనని గుర్తు చేశాను అంతే అని తప్ప నువ్వెవరో తెలియకుండా ఎందుకుంటుంది మా అంటూ కానీ అభి కవర్ చేసేసరికి మరెందుకు పిన్ని ఈ 2 ఇయర్స్ నాకు కనపడలేదు, నువ్వు కూడా కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరందరూ, పిన్ని నీకు ఈ చెల్లి తమ్ముడిని ఇవ్వడానికి 2 ఇయర్స్ ఎవరికి కనపడలేదు, చూడు నీకోసం వీళ్ళిద్దరున్నారు ఆడుకో అంటూ తన చేతుల్లో ఉన్న ఆర్జని కూడా కిందకి దింపడంతో స్వీటీ ఆర్జని ఆదిత్య దగ్గర తీసుకువెళ్లి ఆటల్లో ఎంగేజ్ చేసింది. హాల్లోనే ఉన్న తమ ఫ్యామిలీకి జానకిలో కొంచెం టెన్షన్ పెరగడంతో అభి చేయి గట్టిగా పట్టుకుంది. కారణం ఇప్పుడు తను మేరీ పక్కన కూర్చోవాలా లేదా ఉమా జగదీష్ మధ్యలో కూర్చోవాలనుకుంటూ ఆమె బాధను అర్థం చేసుకున్న అభి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదంటూ తన పక్కన కూర్చోపెట్టుకుని జగతి ఇంకా గిరి వైపు చూస్తూ బాగున్నారా అని అడగటంతో ఇద్దరూ తలలు ఊపితే ఆర్జికి ఎలా ఉంది జానకి అంటూ జగతిని మొదటగా చొరవ తీసుకుని అడగటంతో బాగుంది అంటూ అక్క అనేసింది జానకి. ఆమె తడబాటు అర్థం చేసుకున్న ఉమా జగదీష్లు మేమేం అనుకోం, ఈ 2 సంవత్సరాలు నీకు తను పునర్జన్మ ఇచ్చింది కాబట్టే నువ్వు ఆవిడని కూడా అమ్మ అనే పిలు, కానీ ఇంకోసారి మాత్రం మాకు దూరం అవ్వకంటూ బాధగా చెప్పేసరికి వాళ్ళ ముందుకు వెళ్లి మోకాల మీద కూర్చున్న జానకి కేవలం నాకు గుర్తు మాత్రమే లేదు కానీ ఈ ఒంట్లో ఉన్న రక్తం నీ ఇద్దరిదే కదా అని చెప్పి కాస్త ఎమోషనల్ అవుతూ మేరీ వైపు చూసి నవ్వేసరికి మేరీ కూడా నవ్వింది. ఇక ఆ రోజు అందరూ అక్కడే భోజనాలు చేసి స్వీటీ తన చెల్లి తమ్ముడితో మంచిగా ఆడుకొని ఇంటికి వెళ్లిపోయారు. జగతి ఫ్యామిలీ అభి ఉమా జగదీష్లను కూడా కొన్ని రోజులు తమతోనే ఉంచుకుంటాం అనడంతో ఇక జగతి ఏమీ మాట్లాడలేదు. మేరీ కూడా అయోధ్యలోనే ఉండిపోయింది. బ్యాక్ టు సీతారామపురం. సంతోషంగా గీతాన్ని ఆలపిస్తూ ఉంది జాస్మిన్. ఏంటి మేడం అంటూ గీత కూడా ఉత్సాహంగా రావడంతో మనం ఇక్కడికి వచ్చిన వరకు సక్సెస్ అయ్యేలాగా ఉంది గీత, చూడు ఇక్కడ వాటర్ ఫ్లో తెలుస్తోందంటూ జాస్మిన్ తన దగ్గర ఉన్న ఒక చిన్న మిషన్ గీత వైపు చూపించడంతో బుర్ర కోక్కుంటున్న గీత, మేడం ఇది చాలా దూరంలో ఉన్నట్లు సెన్సేషన్ చూపిస్తోంది, మరి ఇక్కడ వరకు ఆ వాటర్ని తప్పించగలమా అని అంటూ అడిగితే వై నాట్, ఇక్కడ లేవు కానీ అక్కడ వాటర్ సోర్స్ ఉంది కాబట్టి బోర్ వేసి పైపుల ద్వారా ఈ ఊరికి వచ్చేలాగా చేయొచ్చు కదా అంటూ జాస్మిన్ చెప్పేసరికి అటు ఇటు చూసిన గీత ఆ పొలాలు ఈ ఊరి వాళ్ళవి కానట్లున్నాయి మేడం, చుట్టూ కంచె కూడా వేసి ఉంది కదా అని అడగటంతో అటుగా వెళ్తున్న ఒక మనిషిని పిలిచి దూరంగా వేలు పెట్టి చూపించిన జాస్మిన్ ఆ భూమి ఈ ఊరి వాళ్ళది కాదా అని అడిగింది. దానికి అతను కాదమ్మా, ఈ ఊరి వాళ్ళవే, నాగాసుర వంశం వాళ్ళవి, కానీ ఆ కుటుంబం ఇప్పుడు ఇక్కడ లేరు, ఏదో పట్టణంలో ఉన్నారని అందరూ చెప్పుకుంటున్నారు తప్ప ఎక్కడున్నారో తెలియదు, అవన్నీ మార్తాండ గారి ఆధ్వర్యంలో ఉన్నాయి అని అతను చెప్పేసరికి అక్కడ బోర్ వెయ్యాలంటే ఈ మార్తాండ అనే వ్యక్తితో మాట్లాడాలేమో అని అనుకుంది జాస్మిన్. ప్రజలారా, మీకేమైనా బల్బు వెలిగిందా? అదే రీడర్స్ మీకే కదా ఇంకా ఉంది, మరి ఇప్పుడు ఏం చేయబోతోంది జాస్మిన్? దానికి అభి జానకుల సహకారం ఉంటుందా? మరి మార్తాండ పొలాల్లోనే ఈ బోర్ వేయాల్సి వస్తే మార్తాండ ఇస్తాడంటారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.